హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే సొరకాయతో దప్పలం చేస్తున్నానండి. ఈ సొరకాయ నానబెన్న అయితే మా పిల్లలు అస్సలు ఇష్టంగా తినరండి. కాకపోతే బాడీకి అయితే చాలా మంచిది. వాటర్ కదండి సొరకాయ నానబగాని తినాలి. అన్ని రకాల కూరగాయలు తినడమే మంచిది. పిల్లలకు కూడా మనం అన్నీ అలవాటు చేయాలి. అందుకని చెప్పేసి పప్పులో వేసిన ఈ సొరకాయ నానబగాని పప్పు కూడా ఇష్టంగా తినరండి. అందుకే నేను ఇలాగా దప్పలం కానీ లేకపోతే ఈ సొరకాయతో పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్టీగా. నెక్స్ట్ వీడియోలో అది కూడా పెడతాను. అందుకని నేను ఇదైతే దప్పలం చేసుకున్నాను. దీనికోసమైతే ఈ సొరకాయని ఇలా ముక్కలు కొంచెం పెద్దగా ముక్కలు కట్ చేసేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు చీలికలుగా వేసేసుకొని కొంచెం కారము, ఉప్పు, పసుపు, చిన్న బెల్లం ముక్క, ఒక గ్లాసు వాటర్ వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి అది విడిగా ఒక గ్లాస్లో పెట్టుకొని కుక్కర్ పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. 3 విజిల్స్ వచ్చేటప్పటికి మెత్తగా ఉడికిపోతుందండి. ఈ ఆనపకాయ ముక్కలు బాగా ఉడికిపోతాయి. తర్వాత అయితే మనం కుక్కర్ మూత తీసేసుకొని ఆవిరిపోయాక ఈ చింతపండు రసం అందులో వేసేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం రసం పౌడర్ అండి, మనం హోమ్మేడ్గా తయారు చేసుకున్నాం కదా, ఆ రసం పౌడర్ కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం 5 మినిట్స్ మరుగుతుంటే సరిపోతుంది. మనం పోపు కోసం అయితే ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు వేసుకొని పోపు అయితే రెడీ చేసుకుంటే ఆనపకాయ దప్పలం అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మనం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.